పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగాక. మరొకసారి మీ మధ్యకు రావడానికి ప్రభువారు చూపించిన ఉన్నత కృపను బట్టి దేవుని నామాన్ని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను. ఈ 28వ తారీఖు ఏప్రిల్ నెల 2020 సంవత్సరమున ఈ ఉదయకాల సమయంలో మరలా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు కృప చూపించారు. అయితే మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాను. మీ అందరి గురించి నిత్యము నడుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కూడా మరి మా కోసం, మా పరిచర్య కోసం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 91వ కీర్తన భాగంలో ఒక ఉన్నతమైన మాట 14వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఒక లేఖన భాగం ఏమని తెలియజేస్తుంది అంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఈ రోజున ఒక వ్యక్తి తన ఇంటి వారిని ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు, తన బంధువులు ప్రేమిస్తున్నాడు, స్నేహితులు ప్రేమిస్తున్నాడు, లేదా కొత్తగా ఆ టైంలో పరిచయం ఉండి వారిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ప్రేమలేవి కూడా శాశ్వతము కాదని విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అన్నదమ్ముల ప్రేమ కానీ, భార్యాభర్తల ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ, ఇవన్నీ అప్పుడప్పుడు పరిస్థితులు బట్టి మార్పు చెందుతుంది తప్ప దేవుని ప్రేమ ఎన్నడూ మార్పు చెందదు. అందుకనే ఆయన ప్రేమకు పేరు పెట్టబడింది అగాపే ప్రేమ. అగాపే అంటే తనకంటూ ఏమీ ఉంచకుండా సమస్తమును త్యాగం చేసినటువంటి ప్రేమ యేసు క్రీస్తు వారిది. తన కోసం మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు చిహ్నంగా తన ప్రాణాన్ని అర్పించాడు, సమస్తాన్ని దారపోసాడు. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలని కోరుకుంటాను. నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు మంచిదే, కానీ ఇంకా లోతుగా ప్రేమించాలి. పైన ప్రేమిస్తే సరిపోదు. అందుకని ప్రభు తెలుసు, పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడు. చెప్పండి, యేసు ప్రభు 12 శిష్యుల్లో అన్నింటిలో ముందున్న వ్యక్తి ఎవరు? పేతురు గారే. ఈరోజు నువ్వు కూడా దేవుడికి అన్ని విషయాలు ముందే ఉండొచ్చు, కానీ ప్రేమలో ఎక్కడైనా చిన్న లోపం కలిగి ఉండొచ్చేమో. పేతురును మొదటిసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు ప్రేమిస్తున్నాను ఆయన. మళ్ళీ యేసు ప్రభు అడుగుతున్నారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? రెండవ మారు ప్రభు మూడోసారి, ప్రభు నీకు తెలియదా అని ఒక్కసారిగా ఆయన స్వభావం మారిపోయింది పేతురులోని. కానీ గమనించండి ప్రేమ దేవుని ప్రజలారా, దేవుడు ఏదైనా అడిగిన కారణం ఉంటారు. ఈరోజు వాక్య భాగం వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో లోపం అవుతుందేమో. దేవుని కంటే ఇంకెవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నావేమో. దేవుని కంటే వస్తువులు కానీ, బట్టలు కానీ, బంగారం కానీ, కుటుంబం కానీ, నా అనుకున్నవన్నీ ఎవరిని ప్రేమిస్తున్నావేమో. ఎవరిని ప్రేమించినా సరే దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వట్లేదనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసండి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో యోహాను సువార్తలో ఒక ఉన్నతమైన మాట రాయబడింది. ఆ మాట ఏంటో తెలుసండి. అక్కడ 15వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా రాయబడుతుంది. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన్ని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. కనుక గమనించండి, ఈయన ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతుంది. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని యొక్క ఆజ్ఞలను కొనసాగిస్తున్నావు. దేవుని యొక్క ఆజ్ఞలో ఏది తప్పిపోతున్నా సరే వాటి విషయంలో దేవుడు నువ్వు లెక్క అప్పగించాలి. ఖచ్చితంగా దేవుని బిడ్డగా, నిత్యము ప్రార్థన చేస్తున్న బిడ్డగా, నిత్యం వాక్యం చదువుతున్న బిడ్డగా, నిత్యము దేవుడిన సర్వస్వము దేవుడు తప్ప ఏది లేదు అని ఆయన మీద ఆధారపడుతున్నటువంటి నీ జీవితంలో ప్రభువు నీతో ప్రేమతో చెప్తున్న మాట ఏంటి తెలుసండి, నీవు ఆయన ఆజ్ఞలో ఏది తప్పిపోవడానికి వీల్లేదు. ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, ప్రభువా నిత్య రాజ్యానికి వల్ల నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. అడిగితే ప్రభు అన్నాడు, ఇగో నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇగో దేవుని ఆజ్ఞ ప్రతి ఆజ్ఞను పాటించు అంటే ఆ యవనస్తుడు అన్నాడు, ప్రభు పుట్టినప్పటి నుంచి ఈ పనులన్నీ నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఇంతలో ప్రభు వారు వచ్చి అన్నారు, ఇదిగో అయితే నీ దగ్గర ఉన్న ఆస్తిని అంతని పేదవాళ్ళకి పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించంటే ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక ముఖము చిన్నబుచ్చుకొని ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయాడండి. దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఏది నేను ఆటంకపరుస్తుంది, పరలోక రాజ్యం చేరనివ్వకుండా ఏది నేను ఆటంకపరుస్తుంది. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో లోపం ఉందా? ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో నీకు లోపం ఉందా? అలా ఉంటే
ప్రభు దగ్గర అడుగు. ప్రభా, నేను ఒకవేళ నీ ప్రేమలో తప్పిపోతున్నానేమో, దయతో నీ ప్రేమలో నన్ను నిలబెట్టండి, స్థిరపడి నిన్ను ప్రేమించే, అన్నిటికంటే నిన్ను ప్రేమించే మనసే నాకు, నా కుటుంబానికి, సకల పరిశుద్ధులకు మీరు ఇవ్వండి అని ప్రభుని అడగండి. ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. నమ్మిన వారు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహిమల దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ ప్రార్థన నీ బిడ్డలు నాయన ఈ దినము నీ మాటలు వింటున్నారు ప్రభా. అయ్యా, ఇంతవరకు ప్రభా తండ్రి వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. అయ్యా, నిన్ను ప్రేమిస్తున్న వారు ఇంకా లోతుగా నిన్ను ప్రేమించడానికి, అయ్యా లోతుగా ప్రభా నీ కొరకు అనేక విషయాలు నేర్చుకోవడం సహాయం దయచేయండి. అయ్యా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా. నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా. అయ్యా, నీ ప్రేమను ప్రభా తండ్రి మేము ఏ విధంగా కొలవలేము ప్రభా. ఆకాశం గడి ఎత్తైన గొప్పది ప్రభా నీ ప్రేమ నాయన. అయ్యా, అటువంటి ప్రేమ చేత, శాశ్వత ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా. అయ్యా, అటువంటి ప్రేమమయుడైన దేవుడా, నిన్ను మేము వెంబడించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని. ఎంతమంది అయితే ప్రభా తండ్రి అయ్యా మరి కుటుంబంలో అశాంతి చేత, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా బాధపడుతున్నారో వారి కుటుంబాల్లో యేసు నామములో నెమ్మదినివ్వండి, యేసు నామములో సమాధానం దయచేయండి. అయ్యా, వారి వ్యక్తిగతంగా కలిగిన ప్రతి అవసరాలు మీ నామములో తీర్చండి ప్రభా. నీ ప్రేమలో వారు నిలిచి ఉండడానికి కృప దయచేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్యూ.